వెల్కమ్ టు తేజ 7 టీవీ. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే బీరిపోయిన మంత్రి గారు, కొత్త లిక్కర్ బండ్లపై జూపల్లి ఆగ్రహం, సమగ్ర విచారణకు ఆదేశం. ఎక్సైజ్ మంత్రినైనా నాకు తెలియకుండా అనుమతులా? ఈ వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు? నన్ను బద్దం చేశారు. నా క్రెడిబిలిటీ గంగల పాలైంది. నా నిబంధనల ప్రకారం మీరు నిర్ణయం తీసుకున్నారు. అసలు దీనికి అంతటికి కారణం ఎవరో నింగు తేలాల్సిందే. హైదరాబాద్లో 2 పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరు? ఓ మద్యం షాపులకు కొత్తగా పర్మిషన్ ఎట్లు ఇచ్చిర్రు? తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వండి మంత్రి. ఎక్సైజ్ కమిషనర్కి ఆదేశం. సో సామాన్యంగా కొత్తగా మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా జూపల్లి గారిని నియమించడం జరిగింది. సో ఆయన అనుమతి లేకుండా 2 పబ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ సంబంధించిన కొత్త రూల్స్లు కూడా ఈ మధ్య మనం వినడం జరిగింది. కొత్త మార్కెట్లో కొత్త బీర్లు రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ అనుమతులు నాకు లేకుండా ఎలా జరుగుతుందని చెప్పేసి జూపల్లి గారు ఆగ్రహం అవుతున్నారు. ఈఆర్సీ ఆమోదం నిజమే. ఈఆర్సీ అనుమతుల్లో విద్యుత్ కొనుగోలు అయినా లేదంటే ప్రభుత్వ వర్గాల ప్రచారం. 2015లో టీడీపీ నేతగా ఈఆర్సీగా రేవంత్ లేఖ. కరెంటు కట్పై ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో సబ్స్టేషన్ ఎదుట ధర్నా. తలముడుగా సబ్స్టేషన్ ముట్టడి. 7,000 కోట్ల కొనుగోలులో 6,000 కోట్లు నష్టమా? ఛత్తీస్గఢ్ విద్యుత్లో లాభమే జరిగిందని కావాలంటే ఆధారాలతో సహా నిరూపిస్తా. కేసీఆర్పై బురద జల్లే కుట్ర. ఇదంతా కోమటిరెడ్డికి పౌరుషం ఉంటే యాదాద్రి ప్లాంట్ ప్రారంభించడానికి వెళ్ళొద్దు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్. అవినీతి జరిగిందని చెప్పలేను, మీడియాతో విద్యుత్ జేఏసీ అవినీతి జరిగిందని చెప్పలేను, మీడియాతో విద్యుత్ జేఏసీ నేత రఘు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు. విచారణకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం. ఇంతకీ పవన్ మనసులో ఏముంది? తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన అభిమానంగా ఉన్న కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పొత్తుతో భాగంగా ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం కృషి చేయాలనే బాధ్యత ప్రస్తుతం ఆయనపై ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు గుడ్ బై చెప్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆయన హీరోగా 3 సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశగా ఉన్నాయి. అందులో ఒకటి హరిహరి వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ 75% పూర్తయింది. ఇంకా 2వ సినిమా ఓజీ సుదీప్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60% కంప్లీట్ అయింది. 3వ సినిమా ఉత్సాద్ భగత్ సింగ్ హరిశంకర్ దర్శకంలో తిరిగొస్తున్న ఈ చిత్రం 30% పూర్తయింది. ఈ సినిమాలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ వర్జన్ వరకు యుద్ధ పాత్ర ప్రాధాన్యత ఇచ్చిన కనీసం 8 నెలలు పడుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి 2 పడవలపైన కాలు వేయాల్సిన పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు 100 కోట్ల వరకు పారితోషికం తీసుకునే స్టార్ పవన్ సొంతం. అలాంటి స్టార్ డమ్ని ఆదాయాన్ని వదులుకొని రాజకీయాలకు పరిమితం అవుతారా, లేక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధిలా ఓ వైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తారా, మరోవైపు సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తారా? ఇంతకీ అసలు పవన్ మనసులో ఏముంది? ఆ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేసి చూడాల్సిందే. ఆఖరికి 10 సంవత్సరాలు ప్రజల ఒక మనసును తెలుసుకొని ఆఖరికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టారు. ఎంతో కృషి చేసి, కానీ సత్యాన్ని కూడా నిజం చేసి, ఎన్నో అవినీతులను కూడా ముందుకు నడిపి ఒక నాయకుడుగా, ఒక హీరోగా ప్రజల ముందు నిలిచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అవినీతులన్నీ కూడా ముందు పెట్టి ప్రశ్నించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు నిలిచారు. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఈ 3 చిత్రాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒకవైపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 3 సినిమాలకు షూటింగ్లు మధ్యలో ఆగిపోవడంతో చాలామంది విమర్శలు కురిపిస్తున్నారు. సినిమాలకు పవన్ కళ్యాణ్ గారు దూరంగా ఉంటారా, లేదంటే రాజకీయంగానే పరిమితం అవుతారనేది చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పష్టత అనేది ఇవ్వలేదు.